హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదన టాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక కొంతమంది పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ని ఎలా పడితే అలా యూస్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమే వాటి వల్ల కలిగే నష్టాలేంటి, ప్యాడ్స్ని ఎంతసేపు మాత్రం ఉంచుకోవాలి, మీకు లో బడ్జెట్లోనే ఎలా వాటిని మెయింటైన్ చేయాలి అనే వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మేబీ ఈ వీడియో అబ్బాయిలకైతే అస్సలు ఉపయోగపడదు కాబట్టి మీరు చూస్తే వల్గర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అబ్బాయిలు మాత్రం చూడకండి. ఇంకా అలాగే అమ్మాయిలు కనుక చూస్తూ ఉంటే మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీరు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడగలుగుతారనమాట. ఓకేనా? శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. కొత్తగా మెచ్యూర్ అయిన వాళ్ళకి ఏంటంటే ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్యాడ్స్ చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఆ బ్లీడింగ్ స్మెల్ కావచ్చు, అక్కడ నుంచి వచ్చే బ్లీడింగ్ని చూడటం వల్ల కావచ్చు, ఆ పిల్లలకి ఏంటంటే చీ అన్నట్టుగా ఇరిటేట్గా ఉండి వాళ్ళు వెంటనే మార్చేస్తారనమాట. కానీ కొద్ది రోజుల తర్వాత ఏంటంటే అది అలవాటు అయిపోతుంది. కొంచెం వాళ్ళు బరవ వల్లనో లేకపోతే కొంచెం నీరసం వల్లనో అబ్బా ఉన్నీలే ఇంకాసేపు పెట్టుకున్న తర్వాత మారుస్తానులే అన్నట్టుగా తయారవుతారు. ఇంకొద్ది రోజుల తర్వాత అంటే పెళ్ళైన తర్వాత కొన్ని బాధ్యతలు మీద పడిన తర్వాత ఏంటంటే ఆర్థిక పరంగా అంటే బడ్జెట్ పరంగా ఏంటంటే ఎందుకులే సారికి మార్చేది, ఎక్కువ డబ్బులు కదా, 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చినాం, చీటికి మాటికి మారుస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది పాకెట్, సో నాకు ఇంకా ఏం సరిగా అవ్వలేదులే, కాసేపు పెట్టుకుందాంలే అన్నట్టుగా అలాగే ఉంటారనమాట. సో ఇలా మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడే మీకు కొన్ని రకాలైన సమస్యలు వస్తాయి. అవేంటివి అంటే కనుక కొంతమందికి గర్భసంచిలో నీటి బుడగలు వచ్చాయి అంటారు చూడండి. సో అవి వేటి వల్ల వస్తాయంటే ఇలా మీరు ప్యాడ్ని ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల అనమాట. సో తొందరగా మార్చకుండా అలాగే లాంగ్ టైం పెట్టుకున్నారనుకోండి, లైక్ పొద్దున పెట్టుకొని ఈవినింగ్ మార్చారనుకోండి, సో దానివల్ల ఇన్ఫెక్షన్ అన్నది వస్తుందన్నమాట. మీ వెజనాల్ దగ్గర నుంచి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ మీకు ఇరిటేట్ కలిగిస్తుంది. అదేవిధంగా ఆ గర్భసంచి దగ్గర నీటి బుడగలు రప్పించడం, ఇంకా కొంతమందికి ఏంటంటే వెజైనా సరౌండింగ్స్లోనే దద్దుర్లు రావటం, గుల్లలు రావటం, మంట పుట్టడం, అలాగే ఆ గుల్లల్లో నుంచి ఆ దద్దుర్లలోంచి బ్లడ్ రావడం, ఇవంతా కూడా జరుగుతాయన్నమాట. ఇంకొంతమందికి ఇంకొక సమస్య వస్తుంది. ఆ పీరియడ్ డేట్ అయిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ అన్నది అవుతుంది. లైక్ కొంతమందికి మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సో వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఇంకొంతమందికి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బ్యాడ్ స్మెల్తో పాటు ఎక్కువ దురదలు పెడతాయన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. ఎక్కడైనా పబ్లిక్లోకి వెళ్ళాలంటే కూడా మనము వెళ్ళలేని పరిస్థితి అక్కడ క్రియేట్ అవుతుందన్నమాట. సో మనం 100 మందిలో ఉన్నా కూడా గోకందే మనకు తనివి తీరదు, అంత దారుణంగా మీ పరిస్థితి తయారైపోతుందన్నమాట. సో అందుకోసమే ఎప్పుడు కూడా మీరు పీరియడ్లో ఉన్నప్పుడు ఎక్కువసేపు ఈ ప్యాడ్ని ఉంచుకోకండి. అది క్లాతే కావచ్చు, క్లాత్ ప్యాడే కావచ్చు, లేదా మామూలుగా మీరు ప్యాకెట్లో యూస్ చేస్తారు కదా, సో అదే కావచ్చు. ఏదైనా సరే ఒక ప్యాడ్ని మీకు బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా 3 అవర్స్ కంటే కూడా ఎక్కువసేపు ఉంచుకోకండి. సో ప్రతి 3 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా మార్చండి. దానివల్ల మీరు సేఫ్గా ఉంటారు, సెక్యూర్గా ఉంటారనమాట. సో ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్తాను అంటే బడ్జెట్ పరంగా ఏవి బెస్ట్ అనేసి, ఎలాంటి వాటిని మీరు యూస్ చేసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు, అలాగే డబ్బులు కూడా తక్కువ ఖర్చు అవుతాయి అన్నదాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిని యూస్ చేయడానికి ట్రై చేయండి. మీరు బాగా రిచ్ పర్సన్ అనుకోండి, మీకు బడ్జెట్తో పెద్ద పని లేదనుకోండి, మీకు ఇష్టం వచ్చినవి వాడుకోవచ్చు. ప్రతి 3 అవర్స్కి ఒకసారి మారుస్తూ ఉండండి. సో రిచ్ పీపుల్కి కావచ్చు, ఏవి కావాలన్నా కొనగలిగే వాళ్ళకు వచ్చే కొన్ని ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బరువుగా ఉంటుందన్నమాట. నేను కాస్ట్లీ వాడుతున్నాను కదా, సో ఏం కాదులే ఇంకాసేపు పెట్టుకుంటే అన్నట్టుగా నీరసంతో వాళ్ళు బరువు వచ్చేసి వాళ్ళు కొంచెం అలా నెగ్లెక్ట్ చేస్తారనమాట. కాబట్టి అలా చేయకండి. మీరు ఎంత కాస్ట్లీ వాడినా సరే, ఎంత చీప్ వాడినా సరే 3 అవర్స్ అనమాట వాటి యొక్క టైమింగ్. సో ఆ టైం కంటే కూడా ఎక్కువసేపు పెట్టుకుంటే దానివల్ల మీకు ఇరిటేషన్ వస్తుంది. ఇంతకుముందు చెప్పిండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట.
సో కాబట్టి 3 అవర్స్కి ఒకసారి మారుస్తూ రండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే కనుక కొంతమంది బడ్జెట్ పరంగా ఆలోచిస్తూ ఉంటారు చూడండి. అమ్మ 50 రూపీస్ పెట్టి తెచ్చాను, వీటిని 3 అవర్స్కి ఒకటి వాడితే కనుక ఒక రోజుకి అన్నీ అయిపోయేటట్టు ఉండాయి అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు ఏంటంటే కనుక క్లాత్ ప్యాడ్స్ అనేసి ఇప్పుడు మస్తులుగా దొరుకుతున్నాయండి ప్రోడక్ట్స్ మార్కెట్లో. సో మీరు ఎక్కడైనా షాపులకి వెళ్ళి అడిగినా కూడా ఇస్తారు. లేదు మీకు అంత రామాయణం ఎందుకు అనుకుంటే కనుక ఆన్లైన్లోనే మీరు క్లాత్ ప్యాడ్స్ అని కనుక సెర్చ్ చేస్తే బోలెడన్ని దొరుకుతాయి. సో వాటిని 2-3 సెట్లు తెప్పించి పెట్టుకోండి. ఒక సెట్కి 3-4 వస్తాయి, సారీ 5-6 అలా వస్తాయి. సో 2-3 సెట్లుగా తెచ్చి పెట్టుకున్నారనుకోండి, అది వాషబుల్ అనమాట. మీరు యూస్ చేయండి, 3 అవర్స్ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసేయండి. ఒక రోజు మొత్తం కూడా వాటిని యూస్ చేసేసి మీరు 3 అవర్స్కి ఒకసారి తీసేసి పక్కన పెట్టుకుంటూ రండి. తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే మంచి హాట్ వాటర్ తోటి మీరు వాటిని వాష్ చేసుకోవచ్చు అనమాట. వాష్ చేసి బాగా ఎండ కాచే ప్లేస్లో ఎండబెట్టేసి తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే బడ్జెట్ అన్నది డబ్బులు సేవ్ అవుతాయి అన్నమాట. కాకపోతే ఈ క్లాత్ ప్యాడ్స్ ఏంటంటే కనుక కొంచెం కాస్ట్లీ అండి. 300, 400, 500లో కూడా ఉంటాయి. బట్ ఒక్కసారి కనుక మనం తీసుకున్నామంటేనే ఒక 1 ఇయర్ పాటు యూస్ చేసుకోవచ్చు. ఈ ప్యాడ్స్ ఏంటంటే కనుక మామూలుగా మీరు వాడేటివి మంత్కి ఒక ప్యాకెట్ అనుకోండి 50 రూపీస్, ఎగ్జాంపుల్కి 40 వేసుకోండి, ఎట్లయినా 2 ప్యాకెట్లు అయిపోతాయి ఒక్కొక్కరికి మినిమం అంటే కనుక. సో అంటే వాటి యొక్క కాస్ట్ అనేది 80 రూపాయలు అనుకోండి. 12 నెలలకైతే కనుక ఎంత అవుతుంది చెప్పండి. సో దాంతో పోలిస్తే కనుక ఇది ఒక సెట్ అన్నది ఒక 5-6 ప్యాడ్స్ వస్తాయి. సో వీటిని ఉతకచ్చు అనమాట. ఇప్పుడు తీసేసి ఇప్పుడే కావాలంటే ఉతికి ఆరబెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఒక సెట్ కనుక మీరు తీసుకుంటే అవి 1 ఇయర్ వస్తాయన్నమాట. కాబట్టి ఆ ప్యాడ్స్తో పోలిస్తే ఈ క్లాత్ ప్యాడ్స్ అన్నవి బడ్జెట్ పరంగా బెస్ట్ అనేసి నేను చెప్తానమాట. ఎవరైతే డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకూడదు అనుకుంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను. లేదు ఈ 400-500 కూడా మేము అయిపోయి చేయకుండానే మేము ఆరోగ్యంగా ఉండాలి, సో ఎలాంటివి బెస్ట్ అనేసి మీరు అనుకుంటున్నట్లయితే కనుక మీకు కూడా చెప్తాను. సో ఏం లేదండి, మనలో ప్రతి ఒక్కరం కూడా లేడీస్ అంటానే నైటీలు వేసుకుంటూ ఉంటాం, లేదా పావడాలను కట్టుకుంటూ ఉంటాం శారీల కిందకి కదా. సో వీటిలో ఏవైనా సరే మీకు కొంచెం ఇంకా ఎక్కువ కట్టుకున్నాము, ఇంకా చాలు ఇవి మేము పడేయదలుచుకున్నాము అని ఉంటే కనుక సో అటువంటి వాటిల్లో వచ్చేసి మంచి మంచివి పీసుల్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో వీటి ఏంటంటే కనుక ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్లో థ్రెడ్ అన్నది బయటకు వస్తూ ఉంటుంది. అలా రాకుండా మిషన్లతో కుట్టుకోండి, లేదంటే సూది దారం తీసుకొని మీరైనా కుట్టేసుకోండి. సో వీటిని ఒక 10-15 పీసుల్ని తీసి పక్కన పెట్టేసుకోండి, లేదా ఒక 20-30 పీసులైనా పెట్టుకోండి. ఎందుకంటే నైటీ క్లాతే కదా, పౌడా క్లాతే కదా, మస్తులుగా ఉంటుంది అనమాట. సో ఈ పీసులన్నింటినీ కూడా ఒక పీస్ కాకుండా ఒక పెద్ద పీస్ అనుకోండి, వాటిని ఫోల్డ్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఒక్కొక్క చిన్న చిన్న పీసులు కట్ చేసాము అనుకుంటే కనుక ఒక 4-5 పీసులను కలిసి మీరు కుట్టేసుకోండి. సో దీనివల్ల అది ఒక ప్యాడ్ లాగా తయారవుతుంది అనమాట. కాకపోతే కొంచెం పొడవు వెడల్పు బాగా ఉండేటట్టు చూసుకోండి. మీకు అర్థమవుతుంది కదా మీకు ఎంత మాత్రం కావాలనేసి. సో ఆ విధంగా అన్నమాట. అట్లా చేసుకొని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా ఏంటంటే వాష్ చేసుకొని వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క క్లాత్ని 3-4 నెలల కంటే కూడా ఎక్కువ వాడకండి. అంటే ఈ నెలలో మీరు ఒక 10 పీసులని యూస్ చేశారు, సో వాటిని ఉతికేసి ఆరబెట్టండి బాగా ఎండలో. నెక్స్ట్ మంత్ కూడా వాటిని యూస్ చేస్తారు. అలా 3 నెలలు వాడేసి తర్వాత వాటిని కాల్చేయడమో పడేయడమో ఏదో ఒకటి చేయండి. అంతే తప్ప వాటిని కూడా మీరు సంవత్సరాల తరబడి వాడారనుకోండి, సో వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇవి సరిగా ఆరకపోయినా, సరిగా మీరు వాష్ చేయకపోయినా వాటిలోంచి బ్యాడ్ స్మెల్ రావటం, బ్యాక్టీరియా అన్నది వెళ్ళకుండా అక్కడే ఉండటం, ఆ వైరస్ అన్నది మీ లోపలికి వెళ్ళి మళ్ళీ మీకు బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయడం, ఇదంతా జరుగుతుందన్నమాట. సో అందుకోసమే 3 నెలలకు ఒకసారి వీటిని కాల్చేయడం పడేయడం లాంటివి చేస్తే కనుక మీరు హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. డబ్బులు అన్నటివి సింగిల్ పైసా కూడా ఖర్చు ఉండదు అనమాట, అది విషయం. సో ఇదంతా కూడా ఎవరైతే బడ్జెట్ పరంగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ కోసం యూజ్ అవుతుందని ఈ వీడియో చేశానండి. ఇంకొంతమంది ఏంటంటే కనుక సారికి మార్చాలంటే కొంచెం నీరసంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఓపిక లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళు బరువు ఉన్న వాళ్ళు కావచ్చు. సో చేసే మిస్టేక్స్ అన్నమాట ఇవి. సో ప్యాడ్స్ని కరెక్ట్ టైంకి మీరు మార్చకపోవటం వల్ల మీకు లాంగ్ టైం జబ్బులు అన్నట్టు వస్తాయి. లైక్ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవటం, లేదా వైట్ డిశ్చార్జ్ అవటం, లేదా అక్కడ నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల
దురదలు పుట్టడం, మంటలు పెట్టడం, వాపులు రావటం, ఇంకా అలాగే గర్భసంచిలో నీటి బుడగలు రావటం, ఇలా సంథింగ్ వ్యాధులన్నీ కూడా వస్తాయి. సో అందుకోసమే పీరియడ్స్ టైంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంత నీరసంగా ఉన్నా కూడా ఖచ్చితంగా 3 గంటలకు ఒకసారి మారుస్తూ రండి, ఓకేనా. ఇంకా అలాగే మంచి హెల్దీ ఫుడ్ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫ్రూట్స్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, అలాగే వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ రండి. గోరువెచ్చని నీళ్ళని తాగడానికి ట్రై చేయండి, ఓకేనా. ఈ పొత్తి కడుపు నొప్పి ఉన్న వాళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ సంచులు అనేటివి దొరుకుతాయి, ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నవి. వాటిల్లో హాట్ వాటర్ని కానీ లేకపోతే హాట్గా ఏదైనా సరే మీరు అందులో వేసుకునేసి అలా కాపరంలాగా పెట్టుకున్నారనుకోండి, మీకు కడుపు నొప్పి అన్నది మ్యాక్సిమం తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ ట్రై చేయండి. మీరు ఆరోగ్యంగా మంచిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.